రైట్. మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల మూసీ సుందరీకరణ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పటోళ్ళ కార్తిక్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్జిటికి. మరి కోర్టు నుంచి కూడా ఇటు ప్రభుత్వానికి ఫేవర్ గా రావడం జరిగింది. మరి అన్న మనతో ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తేనే. ఎట్లా చూస్తారు అంటే మూసీ సుందరీకరణ విషయంలో ఎన్జిటి నుంచి క్లియరెన్స్ వచ్చింది, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వానికి, సో బీఆర్ఎస్ పార్టీ అప్పీల్ చేసిందని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారికి అవగాహన లేనట్టు మూసీనే మొత్తం కలుషితమైనని చెప్పేసి ప్రపంచం అంతా గగ్గోలు అవుతా ఉంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నది 23వ స్థానంలో మూసీ ఉన్నది. మూసీ ప్రక్షాళన చేసేదే మూసీలో కలుషితాన్ని తీసేయడం కోసం. మరి కలుషితం చేసిన నదిని తొలగిస్తే ట్రిబ్యునల్కి ఏం ప్రాబ్లం? గ్రీన్ ట్రిబ్యునల్కి ఏం ప్రాబ్లం వస్తుంది? గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కలుషితమైన నదిని బాగు చేసే ప్రయత్నం చేసినప్పుడు దాని ద్వారా మూసీకి కానీ ప్రకృతి కానీ పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? దాన్ని ఎందుకు స్టే ఇస్తుంది? గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రాదు కదా. ఏదో ఒక కాలుష్యరహితమైన పరిశ్రమ పెడతా ఉందని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ పోతే అక్కడ స్టే వస్తుంది. మీరు పోవాల్సింది ఎవరి మీద? అసలు కేసీఆర్ మీద పోవాల్సిందే. మీరు అధికారం ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాలు త్రిబులోన్ జీవోలో ఎత్తేసినప్పుడు మీరు గ్రీన్ ట్రిబ్యునల్ పోవాల్సిందే మిస్టర్ కార్తిక్ రెడ్డి. అప్పుడు పోకుండా ఇప్పుడు మూసీని పునరుజ్జీవని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్, నల్గొండ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్యమైన నది. ప్రపంచంలో 23వ స్థానంలో ఉన్నది. ఈ వాటర్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఉండలేని పరిస్థితి, ఆ మట్టిని కూడా వాడుకోలేని పరిస్థితి, ఆ నీళ్ళను వాడుకోలేని పరిస్థితి, ఆ గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి, తింటే రోగాలు, క్యాన్సర్ వస్తుందని చెప్పి వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తూ ఉంటే మీరు మంచి చేసే కాడికి చెడు చేస్తామని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ పోతే అట్లీస్ట్ స్టే ఇస్తుంది. మీరు రాజేంద్ర ఇన్ఛార్జ్ కూడా ఇదా నేర్చుకుంది? మీరు ఏమైనా అర్థం ఉందా మీరు చేసే దానిలో? మీరు హరీష్ రావు గారు అయినా కేటీఆర్ గారు ట్యాప్లో దయచేసి కార్తిక్ రెడ్డి గారు పడొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంత మీకు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు మీరు, మీ తండ్రి ఇంద్రారెడ్డి గారు కావచ్చు, సబిత ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మంత్రిగా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు, మీరు స్థిర నివాసం ఉంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్, నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయాణం జరుగుతుందని చెప్పేసి కార్తిక్ రెడ్డి గారు కోరుకుంటారా? మీ వైఖరి ఏందో వెల్లడించాలా. మూసీని పునరుజ్జీవం చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి మీరు ఆడుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు పర్యావరణం కాని జరుగుతుంది చెప్పండి? మూసీ ద్వారా ప్రజల మేలు జరుగుతాను కదా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకునేది. కాబట్టి హరీష్ రావు గారు అయినా కేటీఆర్ గారి ట్రాప్లో కార్తిక్ రెడ్డి పడ్డాడని చాలా స్పష్టంగా కనపడతాం. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇందులో ఆపేది ఎవరు ఆపలేరంటారా ఈ మూసీ సుందరీకరణ విషయంలో? ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దేశంలో గుజరాత్లో సబర్మతి రివర్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నది కావచ్చు, యమునా నది ఢిల్లీలో కావచ్చు, తెలంగాణలో మూసీ కావచ్చు. మూసీని పునరుజ్జీవింపజేస్తే 3 జిల్లాలకు ప్రయాణికరం ఉంటుంది. 253 కిలోమీటర్లు. మొదటి బేస్లో 21 కిలోమీటర్లు, మొత్తం హైదరాబాద్లో 53 కిలోమీటర్లు ఉన్నది. దాని ద్వారా అత్యధికంగా ప్రకృతికి లాభం జరుగుతూ ఉంది, పర్యావరణానికి లాభం జరుగుతుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం మీరు ఏది గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా, కోర్టు ద్వారా చేస్తే కూడా అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసేది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రాలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా క్లీన్ సీట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. అడ్డుపడద్దంటారా? అడ్డుపడితే రంగారెడ్డి జిల్లా ప్రజలు బుద్ధి చెప్తారు. నల్గొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తారు. నల్గొండ జిల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లా. దాని ద్వారా ఆ జిల్లాలో భువనగిరి కావచ్చు, నగరికల్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, తర్వాత ఆలేరు కావచ్చు, తర్వాత మునుగోడు కావచ్చు, ఈ పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతా ఉంది. ప్రధానంగా ఇక్కడ చేసిన తప్పులకు నల్గొండ జిల్లా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ దిమ్మలు కూల్చడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అంటే ఇక్కడ ప్రజల విషయంలో పేద ప్రజలను ఇళ్ళను కూలుస్తా ఉన్నారు, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వట్లేదు. ఈ సుందరీకరణ పేరుతో ఇందులో కొంత కరప్షన్ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా. నేను ఇక్కడ కరప్షన్ అనేది తావు లేదు. దీని వరల్డ్ బ్యాంకు రుణం తీసుకొని ఏడీపీ రుణం ద్వారా మూసీని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించరు. అనవసరంగా మీరు మూసిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ పుట్టగతులు ఉండవు. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారం నుండి చేయలేకపోయిండు. దాన్ని రేవంత్ రెడ్డి గారు నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఒక మంచి ప్రాజెక్టుగా అవతరించే అవకాశం ఉంది. నైట్ ఎకానమీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాలుష్య కూరల నుంచి 3 జిల్లాలు బయటపడే అవకాశం ఉన్నప్పుడు మీరు రాజకీయ స్వార్థం కోసం మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ డీలిమిటేషన్ కూడా సీట్లు అత్యధికంగా పెరగబోతా ఉన్నాయి. కాబట్టి
మూసిని పునరుజ్జీవించినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు ఓట్లు వస్తాయి కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నమే తప్ప దీని ద్వారా పర్యావరణం కానీ ప్రకృతి కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కూడా నష్టం చేయకుండా ఖచ్చితంగా ఎవరైతే పరిహారం అదేవిధంగా నష్టం జరుగుతూ ఉందో వాళ్ళందరూ కాపాడే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతూ ఏం చేద్దామో చెప్పండి. ప్రతిపక్షాలు అడిగితే మీరు ఏం చేద్దామో చెప్పకుండా దీన్ని అడ్డుకుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు, ఇది ముందుకే పోతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తాను వచ్చేది మా ప్రభుత్వమే, ఇప్పుడు కూలగొట్టినా కూడా అక్కడే నిర్మిస్తాం, అదే చోట మీకు ఇండ్లు కల్పిస్తామని చెప్పి వారు హామీ ఇస్తా ఉన్నారు. మీరు వచ్చే లేదు, సచ్చేది లేదు. ఇంకెక్కడ వచ్చుడు? బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. 10 సంవత్సరాల కాలం పాటు మీరు అధికారుల నుండి తెలంగాణ చేసింది శూన్యం. తెలంగాణ ప్రజలు చూసిరు. ఏ అంశమైనా తీసుకుందాం, అది అప్పులు తీసుకుంటారా, ఉద్యోగాలు తీసుకుంటారా, అవినీతి తీసుకుంటారా, అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు సర్వనాశనం చేసిరు. మొన్ననే కాకు చాలా స్పష్టంగా చెప్పిరు. జిహెచ్ఎంసీ ఏ విధంగా నష్టం చేసిరు, సింగరేణికి ఏ విధంగా నష్టం చేసిరు, అదే కాకుండా బియ్యంలో రేషన్ బియ్యంలో ఏ విధంగా నష్టం చేసిరు, తర్వాత ఏ రంగానికి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నష్టం జరిగిందో అన్ని చాలా స్పష్టంగా కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ 2022 చాలా స్పష్టంగా ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం చేసే పథకాలను కానీ తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు ప్రజలను అడుగునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం.